హలో అందరికీ నమస్కారం. నేను క్యాప్సికమ్ శుభ్రంగా కడిగి కోసుకొని ఆయిల్లో వేపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బీరకాయ అండి, కొన్ని దొండకాయ ఒక 3-4, సగం ఉల్లిపాయ శుభ్రంగా వాటర్లో కడిగి కోసి పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి వేపుకున్న తర్వాత కరివేపాకు వేసి పక్కకు తీసుకోవాలి, ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పీసులు మళ్ళీ కొంచెం అదే కళాయిలో కొంచెం చింతపండు, ఒక 3-4 టమాటోస్ శుభ్రంగా కడిగి పీసులుగా కోసుకొని వేసుకోవాలి. కళాయిలో వేసిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కోసుకొని శుభ్రంగా కడిగి వేసిన తర్వాత మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. టమాటాలో మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా టమాటా మ్యాష్ అయినప్పుడు మన మిక్సీ జార్ తీసుకొని బరకగా కోర్సుగా మనం ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి కోర్సుగా, మరి మెత్తగా కాదు, బసక పట్టుకొని పెట్టాలి. ఆ తర్వాత టమాటా మెత్తగా ఉడికిపోయింది కదా, దాంట్లో మిక్సీలో వేసేసి మళ్ళీ కొంచెం కోర్సుగా పట్టిని ఇలా చేసి మీరు ఇది వేడివేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది.